మల్లయ్య గారి దగ్గరకు వద్దాం. మల్లయ్య చెప్పండి, మీరు గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు కోదాడ నియోజకవర్గంలో. సో నాకు తెలిసి మీ నియోజకవర్గంలో నిన్న గ్రామ సభలు నిర్వహించినట్టున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అక్కడక్కడ ఆందోళనలు అవన్నీ మనం చూసాం. ఏంటి నిజంగానే ప్రజలు ఆందోళనలు చేస్తున్నారా, లేక ఏదైతే కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్లు మీరు కొంతమంది అక్కడ ఉన్న గ్రామ సభలకు వెళ్తే ప్రజలను రెచ్చగొట్టి అధికారులపై ఉసుకొల్పుతున్నారా? ఏ రకంగా చూడాలి దీన్ని? ఇప్పుడు మీడియాలో మీరు కూడా అనేక సంవత్సరాలుగా జర్నలిస్టుగా ఉన్నారు, మీ అనుభవాలు కూడా మీకున్నాయి. అది స్వచ్ఛందంగా ప్రజలు ఈరోజు బహిష్కరించే పరిస్థితి, తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందా, ఎవరన్నా రెచ్చగొడితే అని అనేది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. అది ఒక గ్రామంలో 2 గ్రామాలలో చేయగలుగుతారు ఎవరైనా చేస్తే. యావత్ తెలంగాణలో అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గాలలో, అన్ని మండలాలలో చేయటం అనేది అసాధ్యం. ప్రజలు ఈ రోజు ఎవరో తిరగబడమనంటున్నో ఎవరో చెప్తున్నో వినే పరిస్థితిలో లేరు. ఉన్న వాస్తవాలను అర్థం చేసుకోగలిగిన పరిస్థితులలో ఉన్నారు. రేషన్ కార్డు తప్పులు తడగ్గా ఆల్రెడీ ప్రతి గ్రామానికి 30 అని చెప్పేసి లెక్కపెట్టి, కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలకు 60 అని చెప్పి లెక్కపెట్టి పేర్లు లిస్ట్ అవుట్ చేసి ఆ కార్డును కూడా పంపించారు. అందులో ఎవరు కూడా అర్హులు లేరు. ఆల్రెడీ భూములు ఉన్నోళ్ళు, పట్టాలు ఉన్నోళ్ళు, ఉద్యోగాలు ఉన్నోళ్ళు, ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నోళ్ళు ఉన్నారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసు. అర్హత ఉన్నోళ్ళకి ఎవరికి కూడా ఆ కార్డు రాలేదు. ఆ విషయం బహిర్గతమైంది. తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళు వాళ్ళ ఆగ్రహాన్ని వెలిబుచ్చుతూ ఉన్నారు. అదే రకంగా ఈ రోజు ఏమంటున్నారు, రైతు బంధు పేరు మీద 26వ తారీఖు నుంచి మొదలు పెడతాము అని చెప్పేసి చెప్తున్నారు. 2 కార్లు ఆల్రెడీ అయిపోయినాయి. మొదటి కారుకి గతంలో డిసెంబర్లో ఏవైతే మేము ఎన్నికలప్పుడు ఉంచిన పైసలు ఉన్నాయో హైకోర్టుకు పోయి ఆశ్రయించి ఆ పేరు ఒకవేళ ఇప్పుడు డిస్బర్స్మెంట్ జరిగితే ప్రభుత్వానికి పేరు వస్తుంది, బీఆర్ఎస్ కి మేలవుతుంది అని చెప్పేసి హైకోర్టు ఆశ్రయించి ఆపిరో ఆ పైసలు 7,000 కోట్ల రూపాయలు వేయాల్సిన ప్రభుత్వం 2 ఎకరాలకి 3 ఎకరాలకి మించి ఎవరికి వేయలేదు. మిగతా పైసలు ఏమైనాయో మన అందరికి కూడా తెలుసు. ఆ తర్వాత 2వ పంటకి వేయలేదు. ఇది 3వ పంట. ఈ 3వ పంటకి వేయడానికి 26వ తారీఖు నుంచి వేస్తామని చెప్పేసి నిర్ణయం చేస్తున్నారు. ఇప్పుడు గ్రామ సభలలో ఫీల్డ్లేవి, రాళ్లేవి, రప్పలేవి, వ్యవసాయ ఆమోదయోగ్యమైన భూములేవి మేము వెరిఫై చేస్తాము, మీరు అప్లికేషన్లు ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. ఈ 2-3 రోజులలో తీసుకున్న అప్లికేషన్లు ఎప్పుడు వీళ్ళకి రావాలి, ఎప్పుడు వాటిని స్క్రూటినీ చేయాలి, ఎప్పుడు 26వ తారీఖు నుంచి చేయాలి, ఇది సాధ్యపడే విషయమైనా. మీకు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్న వాటిని నిర్ణయించాల్సిన అధికారులు ఈ సంవత్సర కాలంగా కాలయాపన చేసి 2 పంటలకు పోగొట్టి 3వ పంటకు కూడా వేయటానికి డేట్ నిర్ణయం చేసి ఇంతవరకు వేయకుండా ఇప్పుడే అప్లికేషన్లు తీసుకుంటే అది సాధ్యపడుతుందా? ఆ విషయం ప్రజలు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఎవరు ఈ రోజు అవగాహన లేనోళ్ళు లేరు. వీటన్నిటి మూలాన ఇప్పటి వరకు 100 రోజులలో ఇస్తా అన్న మీ ప్రభుత్వం డిసెంబర్ మామూలుగా 9వ తారీఖున రుణమాఫీ చేస్తా అన్న ప్రభుత్వం ఇంతవరకు చేయకపోగా 100 రోజులలో హామీలు అమలు చేస్తా. మల్లయ్య గారు ఒక పాయింట్ ఇక్కడ అధికారుల కాదు మల్లన్న ఒక నిమిషం. మల్లన్న అక్కడ కొంతమంది నేను చూశాను, కొన్ని విజువల్స్ చూస్తే అక్కడ ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళు అంటున్నారు, అసలు ఎన్నిసార్లు మీరు ఈ దరఖాస్తులు తీసుకుంటారు సార్, గతంలోనే 10 ఏళ్ల పాటు మేము ఈ దరఖాస్తులు ఇచ్చి అలసిపోయాము, మాకు వచ్చిన పథకం లేదు, మళ్ళీ మీరు అలాగనే చేస్తున్నారు అన్నది. అంటే అక్కడ మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేశారు, మీరు ఇచ్చింది కూడా ఏం లేదు ఇప్పటివరకు అని. దానికి మేమేమంటామంటే ఆ రోజు మామూలుగా మా 10 సంవత్సరాల కాలంలో ఆన్ రికార్డే కదా ఎన్ని రేషన్ కార్డు ఇష్యూ అయినాయి అనేది ఆన్ రికార్డే కదా. ఇప్పుడైతే మామూలుగా డేటా తెలిసిపోతుంది కదా. మేమేదో చెప్పుకోవటానికో మేమేదో ఇవాళ అధికారంలో ఉండి ఊకదంపుడు ఉపన్యాసాల కోసం వేదికల మీద మాట్లాడట్లే కదా. డెఫినెట్ గా మేము లక్షలాది కార్డులను ఇవ్వటం జరిగింది అర్హులైన వాళ్ళకి, వేరుబడ్డ వాళ్ళకి, కొత్త పెళ్ళైన వాళ్ళకి. కాకపోతే సంపూర్ణంగా కాకపోవచ్చు, మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో కాకపోవచ్చు, అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికి రాకపోవచ్చు. కానీ ఆ ప్రక్రియని ఈ రోజు మళ్ళీ ఒక విషయం చెప్పండి, అసలు ఎందుకు మళ్ళీ ఒక విషయం ఉంటే మీకు ఒక పర్యవేక్షణ లేకపోతే, అధికారుల మీద ఒక ఆజమాయిషీ లేకపోతే, అధికారులకి గాలి కొద్ది పెట్టేసి మామూలుగా మీ ఇష్టారాజ్యంగా చేయమనంటే ఈ రోజు అర్హత ఉన్న వాళ్ళని వదిలిపెట్టి అనర్హులకి కార్డు ఇస్తే ఇబ్బంది పడేది ప్రజలే కదా. ఆ విషయాన్ని మనం మాట్లాడాల్సిన అవసరం. రైట్, ఒక్క నిమిషం ప్లీజ్. ఆచార్య గారు గుడ్ మార్నింగ్ అండి.